ఇక పేదోడు సీఎం కావడం నచ్చట్లేదేమో, ఆ కుర్చీలో నన్ను చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారేమో, ఆయన కొడుకు ఉండాల్సిన చైర్లో నన్ను చూడలేరేమో, అందుకే సభకు రావడానికి ఆయన ఇష్టపడలేదు. కండ్లల్లో సీసం పోసుకుంటే మనమేం చేస్తాం? 80,000 పుస్తకాలు చదివారని చెప్పుకున్నారు. ఆ జ్ఞానాన్ని ప్రభుత్వానికి పంచితే బాగుంటుంది. తెలంగాణ తల్లికి వడ్డానం వజ్ర వైడూర్యాల బిడ్డను ప్రేమగా చూసుకునే రూపంలో ఉంటుందనుకున్నాం. మేడిగడ్డ మేడిపండుగా మారింది. 2 లక్షల ఉద్యోగాల విషయంలో రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. అసెంబ్లీ స్పీచ్లో సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాల తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. మరి నిజంగానే అన్న పాపం ఆయన ఏదో 22 ల్యాండ్ క్రూజర్లు విజయవాడ కొనుక్కొని మంచిగా సెటప్ చేసుకొని కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయగానే రై అని ఇక 3 కోట్ల కారు దిగేసరికి అది గంత ప్లాన్ చేసుకుంటే వచ్చిన కూర్చునేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ అయింది. కేసీఆర్ ప్రధాని మోడీది ఫెవికాల్ బంధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి 46 ఏళ్ల పెంపు సీఎం కు. ఇక ఇది పేదోడు ఇట్లా ఒక పేద బిడ్డ అసెంబ్లీకి ఇట్లా వస్తే ఆయనకు నచ్చలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి పేదవాడు రైతు కొడుకు ఈ కుర్చీలో కూర్చోడు. ఇప్పుడు ఆయనకు ఏంటంటే అసలు మా ఆడ ఉండాల్సింది ఎవరు? రాజుల పరిపాలన వస్తుంది. ఎవరు అక్కడ ఏ చెప్పినా ఆయనకు కనీసం ప్రెస్ మీట్ లేదు ఆయన పర్మిషన్ లేకుండా. లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు, వాళ్ళకు వేరే మేము ఇక్కడ ఉన్నామని చూడడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏమంటది ఏంటది జీర్ణించుకోకపోవచ్చు. కరెక్టే. మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది, నేను నా కళ్ళతో చూడలేదు, నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేనేం చేస్తా అధ్యక్ష? అట్లా ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనం ఏం చేస్తాం అధ్యక్ష? వాళ్ళ ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ భవన్లు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతుంది ఇప్పుడే ఎందుకు మళ్ళా, కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే పూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, ఉద్యోగ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించిండ్రో వాటన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది. తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము. మేము మీ నుంచి అది ముఖ్యమంత్రి చెప్తుంది ఆ విషయం పట్టుకోలేకపోతున్నట్ట కాక మరి దిశ కళ్ళ సీసం పోసుకోవడం మేమేం చేస్తాం? ఇక ఆల్ ఇష్టం అని అంటుండే. గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు.